అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముహూర్త పరిశీలన చేద్దాం. మనం రకరకాల పరిశోధనలు చేస్తూ ఉంటాము జ్యోతిష్ శాస్త్రం మీద. అది నేను మీతోటి పంచుకుంటూ ఉంటాను. అందులో ఇదొకటి ముహూర్త మీద ఒక పరిశోధన ఇది. ఓకే, 1/5/2006 1st May 2026 11:26 AM 11:26 AM కర్కాటక లగ్నం, తులా రాశిలో స్వాతి నక్షత్రంలో ఒక గృహారంభ ముహూర్తాన్ని పెట్టారు. ఆ ముహూర్తం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. మీకు అందరికీ ఆ ముహూర్తంకి చార్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫస్ట్ పంచాంగం చూద్దాం. వైశాఖ పౌర్ణిమ, చాలా మంచి రోజు వేళ, శుక్రవారం, స్వాతి నక్షత్రం. పంచాంగ శుద్ధి బాగానే ఉంది. పౌర్ణిమ నాడు గృహారంభం చేయొచ్చు. అందులోనూ వైశాఖ మాసంలో పౌర్ణిమ అంటే చాలా మంచి రోజు, ఆ రోజు చేయొచ్చు. శుక్రవారం కూడా బాగానే ఉంది. స్వాతి నక్షత్రం. ఈ పంచాంగం బాగానే ఉంది వేళ. ఓకే, అయితే సూర్యుడికి చంద్రుడికి మధ్యన ఉన్న నక్షత్రాలు 7 కన్నా ఎక్కువగా డిఫరెన్స్ ఉండాలన్నమాట. అయితే సూర్యుడు భరణి నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళిద్దరి మధ్యన 13 నక్షత్రాల డిఫరెన్స్ ఉంది. ఇది కూడా బ్రహ్మాండంగానే ఉంది. ఎందుకంటే ఆస్ట్రాలజర్ ఎప్పుడు కూడా ముందు పాజిటివ్ మాట్లాడి తర్వాత నెగిటివ్ మాట్లాడాలి. ఫస్ట్ నేను ఈ పాజిటివ్స్ తోటి కంపేర్ చేసుకుని ఫినిష్ చేసుకుని తర్వాత నెగిటివ్స్కి వస్తాను. నేను ఆ రోజు తర్వాత చూసింది వింశోపకపాలు చూశాను. ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 9.5 వింశోపకపాల వస్తుంది. ఇది కూడా అద్భుతంగానే ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు బాగుండనివి ఏంటి ఇది చూద్దాం. ఇప్పుడు కర్కాటక లగ్నంలో పెట్టారు. కర్కాటక లగ్నం చరలగ్నం. చరలగ్నంలో సాధారణంగా గృహప్రవేశ ముహూర్తాలు పెట్టకూడదు, కానీ ఇక్కడ పెట్టుంది. ఓకేనా? పంచకం చూశాను, రాజపంచకం. రాజపంచకాన్ని డే టైంలో అవాయిడ్ చేయాలి, కానీ ఇక్కడ రాజపంచకంలో ముహూర్తం పెట్టారు. ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే కుజుడు రేవతి నక్షత్రంలో ఉండగా గృహారంభం చేయకూడదు. ఈ 3 పాయింట్లు నాకు ఈ విషయంలో నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఒకటోది చరలగ్నం, 2 డే టైంలో రాజపంచకం ఉండడం, 3వది కుజుడు రేవతి నక్షత్రంలో ఉండటం. ఈ 3 నాకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి. మీరు ఈ ముహూర్తానికి గృహారంభం కనుక చేసుకోవాలనుకుంటే మీరు చంద్రశుద్ధి, తారాశుద్ధి చూసుకుని, ఈ 2 మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. ఈ ముహూర్తం ప్రపంచంలో అందరికీ కాదు, చూసుకుని మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. నమస్కారం.